అయినా నువ్వేంటే అక్కడికి నువ్వేదో ఆ అమ్మాయికి బొడ్డు కోసి పేరు పెట్టినట్టు మాట్లాడుతున్నావు. చిన్నపిల్లవి చిన్నపిల్లలా ఉండు. అనవసరమైన విషయాల్లో వేలు పెట్టుకో, వేలు తెగిపోద్ది. అయినా ఈ పిల్లతో డిస్కషన్ ఏంటి సకలా? ఆ పల్లవి పేడే విరిగిపోయింది. ఇంక దీని గోలు మనకెందుకు? బయటికి గంటేక. అవునత్తా, అసలు ఆ సంగతి మర్చిపోయానే. హే స్వీటీ, నువ్వు ఎక్కడ పుట్టావో తెలీదు, ఎవరికి పుట్టావో తెలీదు. అయినా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే తిని ఓ మూలను కూర్చోకుండా మా నెత్తినెక్కి నాట్యం చేస్తావా? సకలా, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. ఏం మాట్లాడుతున్నావు? నిజాలు నిజాలు మాట్లాడుతున్నాను నాన్న. దీనివల్లే, కేవలం దీనివల్లే మన పింకీకి దక్కాల్సిన గౌరవం దక్కట్లేదు. దీన్నిలాగే వదిలేస్తే రేపు ఈ ఆస్తిలో వాటా అడుగుతుంది. ఈ ఇంటికి వారసురాలు తనే అంటుంది. అదేదో సామెత ఉంటుంది కదా, మొక్కై వంగనిది పానై వంగుతుందా? ఇది ఇప్పుడే కరుడుగట్టిన తీవ్రవాదిలా మాట్లాడుతుంది. ఇంక పెద్దయితే అసలు అది మన మాట వింటుందా? అస్సలు వినదు సకలా. అందుకు నేను గ్యారంటీ. అయితే ఇప్పుడేమంటావు? ఈ బుడ్డదాన్ని ఇంట్లో నుంచి గెంటేద్దాం అంటున్నాను. ఇంకా దీంతో మాట్లాడటం ఏంటి సకలా? తోసేక. పదవే. అమ్మా, నోరు మొయ్. ఎంత ధైర్యం ఉంటే నా మనవరాల్నే బయటికి గంటేస్తానంటావా? అది కాదమ్మా స్వీటీ. మాట్లాడకు. స్వీటీ, నా కొడుకు కోడలికి పుట్టుండకపోవచ్చు,
నా రక్తం పంచుకు పుట్టుండకపోవచ్చు. అయినా స్వీటీ నా మనవరాలే. తను కూడా ఈ ఇంటికి వారసురాలే. స్వీటీని ఒక్క మాటన్నా ఊరుకునేది లేదు. అది ఎవరైనా సరే. ఏమన్నావు? స్వీటీ ఆస్తిలో వాటా అడుగుతుందా? కోట్ల ఆస్తి తన కాళ్ల ముందు పెట్టినా అది అడగదు. ప్రేమ అభిమానాలు కావాలని అడుగుతుందే తప్ప ఈ ఆస్తులు అంతస్తులు కోరుకునేది కాదది. అది నా మనవరాలు. అందుకు నేను గ్యారంటీ. తన వయసు చిన్నదే అయినా తన మనసు చాలా పెద్దది. పార్టీలో అందరూ నన్ను దొంగని చేసి మాట్లాడుతుంటే నన్ను కాపాడడం కోసం, నా ఇంటి పరువుని కాపాడడం కోసం ఆ నిందని తన నెత్తి మీద వేసుకుంది. దొంగతనం చేసిందే కాకుండా మళ్ళీ దబాయిస్తారేంటి? ఇలాంటి వాళ్ళని ఇంట్లోకి రానివ్వడమే తప్పు. గెంటేయండి. ఆపండి. ఆ నెక్లెస్ మా నాన్నమ్మ దొంగతనం చేయలేదు. మరి నేను చేశానా ఏటి? కాదు, నేను. నాకు ఈ నగ బాగా నచ్చింది. అడిగితే ఎవరు ఇవ్వరని నేనే దాన్ని కొట్టేసి మా నాన్నమ్మ బ్యాగ్ లో దాచాను. నా గౌరవాన్ని నిలబెట్టింది. అది స్వీటీ క్యారెక్టర్. ఇంకా ఏమన్నావు? మొక్కై వంగనిది మానై వంగుతుందానా? కరెక్టే. మొక్క తప్పుగా పెరుగుతుందంటే ఎలాగైనా కంట్రోల్ చేయొచ్చు. మరి మానే అడ్డదిడ్డంగా పెరుగుతుంటే ఏముంది? అడ్డంగా నరికి పారేయడమే. అదే కొమ్మల్ని. గట్టిగా మాట్లాడితే ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సింది స్వీటీ కాదు, నువ్వు. ఆడపిల్లకి పుట్టినిల్లు చుట్టపు చూపు అవ్వాలే గాని అదే పర్మనెంట్ అడ్రస్ అవ్వకూడదు. ఇంకొక్కసారి స్వీటీ జోలికి వచ్చావనుకో
వదినా రాదులే వదినా, క్లియర్గా అర్థమైంది కదా, అస్సలు రాదు. స్వీటీ పదమ్మా. ఆ బుడ్డదాన్ని గెంటేస్తాను అంటే వదిన అలా రివర్స్ అయిందేంటి సకలా? ఛా, ప్లాన్ మొత్తం వేస్ట్ అయిపోయిందే. నాకు నా కుటుంబానికి సాయం చేశావు, నా బిడ్డ నా దగ్గరికి చేరేలా హెల్ప్ చేశావని నిన్ను గుడ్డిగా నమ్మాను. ఆ నమ్మకం అనే ముసుగులో నన్ను నిజంగానే గుడ్డివాణ్ణి చేశావు. సీసీటీవీ ఫుటేజ్లో నువ్వు కనిపించినప్పుడే నాకు అనుమానం వచ్చింది. కానీ నేను నమ్మాను కదా, అందుకే నిజాన్ని నమ్మలేకపోయాను. నువ్వే హత్య చేశావని ఇన్ని ఆధారాలు చెప్తున్నా నీ మీద ఇంకా జాలి చూపిస్తే నాకన్నా వర్స్ట్ ఆఫీసర్ ఇంకోటి ఉండడు. నాకిక పోలీస్ ఆఫీసర్గా ఉండే అర్హతే ఉండదు. ఏంటి నీ గోలా? ఓ హంతకురాల్ని అరెస్ట్ చేస్తుంటే నువ్వు అడ్డుపడతావే? పిల్లికి ఎలుక సాక్ష్యమని నువ్వే చెప్పాలి, అది మంచిదని. తప్పుకో రా కార్తీక్, నేను పట్టుకుంటాను, నువ్వు తీసుకెళ్ళు. కానిస్టేబుల్స్ ఎక్కించండి. పోలీస్గా కాకుండా నీలాగా ఆలోచిస్తే నా ఫ్రెండ్ తప్పు చేయలేదని నువ్వే నమ్ముతావు. ప్లీజ్ బ్యాడ్ పోలీస్, నా ఫ్రెండ్ అలాగైనా సేవ్ చేయి. ప్లీజ్ బ్యాడ్ పోలీస్, నేను ఇంకెప్పుడు నిన్నేది అడగను. ఇదొక్కటి చేసి పెట్టు బ్యాడ్ పోలీస్. నా ఫ్రెండ్ లేకపోతే నేను ఉండలేను బ్యాడ్ పోలీస్. ప్లీజ్ బ్యాడ్ పోలీస్. ఆలోచించాను స్వీటీ, తనే తప్పు చేసి ఉండదని నా మనసు చెప్తున్నా, తనే హత్య చేసిందని దొరికిన ఆధారాలు చెప్తున్నాయి.
ఈ కేసు నుంచి తను బయటపడాలని, అసలు నేరస్తులకు శిక్ష పడాలని ఆ దేవుణ్ణి కోరుకోవడం తప్ప నేను చేయగలిగింది ఏం లేదమ్మా. బ్యాడ్ పోలీస్ అంటే చేయని తప్పుకి నా ఫ్రెండ్స్ శిక్ష అనుభవించాల్సిందేనా? ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి మేడం. ఐఎమ్ లాయర్ దివ్య, పల్లవి తరపున వాదించడానికి వచ్చిన లాయర్ని. దివ్య, తనతో కొంచెం మాట్లాడాలి. ఎస్ఐ గారి దగ్గర పర్మిషన్ తీసుకున్నారా? హలో, నేను హైకోర్టు లాయర్ని. నా రైట్స్ ఏంటో నాకు తెలుసు. ప్లీజ్ అలో మీ. సరే మేడం. ఏంటి పల్లవి ఇదంతా? నువ్వు హత్య చేయడం ఏంటి? ఏంటి దివ్య, నువ్వు కూడా నేనే హత్య చేసినట్టుగా మాట్లాడుతున్నావు? చచ్చా, నా ఉద్దేశం అది కాదు. ఉదయం నుంచి న్యూస్లో ఒక్కటే గోల. డిఎస్పీ వైఫ్ మర్డర్ చేసిందని, డిఎస్పీ వైఫ్ క్రైమ్ చేసిందని న్యూస్లో పదే పదే వస్తుంది. నువ్వేంటో వాళ్ళకి తెలియకపోయినా నాకు తెలుసు కదా. నువ్వు కూడా నమ్మట్లేదా? లాయర్వి కదా, నీ మాటలంత తేలిగ్గా అర్థం కావు. పల్లవి, అపాయం పొంచి ఉందని తెలిసినా సహాయం చేయడానికి ముందుకు వెళ్లే మనిషివి నువ్వు. నీకు ఉపకారం చేయడం తప్ప అపకారం చేయడం తెలీదు. అలాంటి నువ్వు హత్య చేసావంటే నేనెలా నమ్ముతాను? నేనిక్కడికొచ్చింది అందర్లా నిన్ను పరామర్శించడానికో, అందర్లా నిన్ను విమర్శించడానికో కాదు. కోర్టులో నీ కేసు వాదించి నిన్ను విడిపించడానికి, నిన్ను గెలిపించడానికి. థ్యాంక్స్ దివ్య, థ్యాంక్ యూ సో మచ్. అట్లీస్ట్ నువ్వైనా నన్ను నమ్ముతున్నావు. థ్యాంక్స్ చెప్పి మన మధ్య దూరాన్ని పెంచుకు పల్లవి. సరే కానీ అసలు మదన్ ఎలా తెలుసు? ఆ మదన్ నీకెక్కడ పరిచయం? మదన్ నేను పనిచేస్తున్న శాంతినికేతన్ స్కూల్ చైర్మన్. పల్లవి, నాకు బిట్ టు బిట్ జరిగిందంతా ఎగ్జాక్ట్గా చెప్పాలి. అప్పుడే నేను నీకు హెల్ప్ చేయగలను. నేను స్కూల్లో జాయిన్ అయిన దగ్గర నుంచి అతను ప్రేమ ప్రేమ అని వేధిస్తూనే ఉన్నాడు. నేను రాధికనన్న విషయం నా భర్తతో చెప్పేస్తానని నన్ను భయపెడుతూ వచ్చాడు. నేను ఎన్నిసార్లు చెప్పినా వాడు వినలేదు. వాడు అక్కడితో ఆగకుండా నా జీవితం నాశనం చేయాలని ఆ రోజు హోటల్కి రమ్మని నన్ను బ్లాక్మెయిల్ చేశాడు. ప్యాలెస్ హైట్స్ రూమ్ నెంబర్ 301లో నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నేను హోటల్కి రావాలా? ఇంపాసిబుల్. ఇట్ ఈస్ పాసిబుల్ డార్లింగ్. నువ్వు వచ్చేస్తున్నావు. నేను రాను. రాకపోతే ఆ ఫైల్ మీ ఆయనకి వెళ్తుంది. అలా వాడు నన్ను భయపెడుతూనే వచ్చాడు. నువ్వు హోటల్కి రావాల్సిందే అని, ఒకవేళ రాకపోతే ఆ ఫైల్ కార్తీకి చూపిస్తానని భయపెట్టాలని చూశాడు. ఆ ఫైల్తో నన్ను బ్లాక్మెయిల్ చేశాడు. నాకేం చేయాలో తోచక సరే అని హోటల్కి వెళ్ళాను. రే, దగ్గరికి వస్తే షూట్ చేసేస్తాను. దగ్గరికి రావద్దు, చంపేస్తాను. డార్లింగ్, నువ్వు నన్ను చంపలేవు. కాలుస్తున్నా అండి.
వాడికి నేను బుద్ధి చెప్పాలనుకున్నానే కానీ చంపాలని అసలు అనుకోలేదు దివ్య. ఇది నిజం దివ్య, నిజం. నన్ను నమ్ము దివ్య, నమ్ము.